హాయ్ ఎవ్రీవన్. ముందు వీడియోలో పూణే నుంచి అలీబాగ్ రావడం చూపించాము. సో ఇప్పుడు అలీబాగ్లో మెల్లగా చిన్నగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మేమేం ఎక్స్ప్లోర్ చేస్తామో అవి ఈ వీడియోలో డే 1లో చూపించేస్తాం. అసలు అలీబాగ్ కొంచెం గోవా స్టైల్, గోవా వైబ్లోనే ఉందన్నమాట. రిసార్ట్లో రెస్టారెంట్ మ్యాంగ్రోవ్ రెస్టారెంట్ అయితే మొత్తం గ్రీనరీ. ఇక్కడ అన్ని పాత ఇల్లులు, మధ్యలో రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్. మంచి పాత ఇల్లు ఇది. ఇక్కడే రిసార్ట్ ఉంది, రెస్టారెంట్ ఉంది. వీళ్ళకి కావాలని చేస్తారు. ఇదే రెస్టారెంట్. ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. వావ్. హాయ్. ఇది ఓషన్ నేచర్ రిసార్ట్లో మ్యాంగ్రోవ్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ బాగుంది యాక్చువల్లీ. ఈ నగావ్ బీచ్ సైడ్ బాగుందన్నమాట ఈ ప్లేస్. ఎల్పిజి ఇష్యూ వల్ల కొన్ని ఐటమ్స్ లేవు, బట్ అండర్స్టాండబుల్. ఫుడ్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు అనమాట ఈ ప్లేస్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా సన్సెట్ టైం నెక్స్ట్ అట్లా బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ నగావ్ బీచ్ సైడ్ ఉన్నాం, సో ఈ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈవినింగ్ అయిందనమాట. ఇప్పుడు ఇంకా ఆఫ్ టు బీచ్ హోటల్ నుంచి. ఈ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. కొంచెం ఈవినింగ్ సన్సెట్ టైం కదా, బాగుంటుంది అనుకుంటా. బీచ్ దగ్గరికి వచ్చామన్నమాట. కొంచెం అంతా గోవా స్టైల్లోనే ఉన్నాయి. స్ట్రీట్స్ కానీ ఇట్లా బీచ్ దగ్గర షాప్స్ కానీ. బీచ్ అన్ని రైడ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. అది ఎక్కుదామా? గుర్రం ఎక్కుదాం. గుర్రం ఎక్కచ్చు. సరే సార్. గుర్రం రైడ్ ఉంది,
చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ. బాగుంది ఇప్పుడు యాక్చువల్లీ. సన్సెట్ అవుద్ది కాసేపట్లో, ఇంకా బాగుంటుంది అప్పుడు. బీచ్ ఇస్ నైస్. గోవా అంత ఓవర్ క్రౌడెడ్ కూడా కాకుండా బాగుంది. మంచి మంచి బోట్ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ. ఎక్కువ మంది రారు ఇక్కడికి, రావచ్చు ఇంకా వింటర్ ఆర్ రైనీ సీజన్లో కూడా బాగుంటుంది అనుకుంటా. వెదర్ ఇంకా బాగున్నప్పుడు రావచ్చు కూడా. సమ్మర్ కూడా ఈవినింగ్ బాగుంది యాక్చువల్లీ. అక్కడ ఒక ఎర్ర డబ్బా వేసుకుని గంట కొట్టుకుంటా ఐస్ క్రీమ్ అబ్బాయి వెళ్తున్నాడు. నాకు ఆ ఐస్ క్రీమే కావాలి అని వెళ్తున్నాం యాక్చువల్లీ. చిన్నప్పుడు వస్తాయి కదా అలా బండి మీద ఎర్ర డబ్బాలు, ఆ ఐస్ క్రీమ్ కోసం వెళ్తున్నాం. మనకి నాస్టాలజిక్ థింగ్స్ అంటే వదలం కదా. ఇక్కడ ఉన్నాడు, అందులోంచి తీసి ఆ స్కూప్ పెడుతున్నాడు. ఈ ఐస్ క్రీముల్ని ఏవి బీట్ చేయలేవు. ఎన్ని ఎవరెవరికి? 4 4 दे दो ना, 3 दे दो. 3 एक ही फ्लेवर है ना? कौन सा है? मलाई. హడావిడి లేకుండా గోవా అంతా లిమిటెడ్ క్రౌడ్, కానీ క్రౌడ్ ఉన్నారు బాగానే. రైడ్స్ ఉన్నాయి, బాగుంది యాక్చువల్లీ ప్లేస్. కొంచెం ఎండ తక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు హార్స్ రైడ్ ఎక్కుదాం అనుకుంటున్నాం. 300 400 అట్లా అంటాం. నలుగురికి 700 అంట. 1 కిలోమీటర్ రైడ్. That was a nice ride. Bye. ఇక్కడ ఈ రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ బోట్లో వెళ్దామా అనుకుంటున్నాం. ఈ బనానా బోట్ కూడా బాగుంది, కొంచెం రిస్క్ ఎందుకని ప్రస్తుతానికి ఫ్యామిలీ బోట్ అనుకుంటున్నాం. టూ మచ్ వాటర్ పడకుండా ప్రస్తుతానికి. ఇవన్నీ రైడ్స్వే అనమాట, రకరకాలు. సో ఇది ఫ్యామిలీ బోట్ అంట. ఇది ఎక్కుతున్నాం ఇప్పుడు. చెప్పులు కూడా ఇప్పించారు, ఏమవుద్దో చూడాలి. ఎక్కువ ఊపుతారు అనుకుంటా. మంచి సన్సెట్ టైంకి ఎక్కుతున్నాం. చాలా లోపలికి తీసుకెళ్ళి ఎక్కిస్తున్నారు. ఓకే, లెట్స్ గో. Oh my God! చాలా లోపలికి వచ్చాము యాక్చువల్లీ. అమ్మా, అక్కడెక్కడో ఉంది ఎంట్రన్స్. మంచి లోపలికి వచ్చాము, బాగుంది. ఇక్కడ ఆపారు, ఫొటోస్ తీసుకొచ్చి. గోయింగ్ బ్యాక్. చాలా బాగుంది యాక్చువల్లీ ఆ ఫ్యామిలీ బోట్ రైడ్. ఫోన్ కూడా ఇంకా సరిగ్గా గినిపి, ఇట్లా వాటర్ పడింది కదా,
సో ఎనీవేస్ ఇలా చాలా బాగుంది అనమాట, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇక్కడ. ఎలా అనిపించింది మీకు మా డే 1 బ్లాగ్? నెక్స్ట్ డే 2 కూడా చూపించేస్తాను, రేపు ఏం చేస్తాం ఏంటి అనేది. ఇవాళ అయితే ఫన్ ఉండింది, ఇంకా జస్ట్ ఇక్కడ ఏదైనా డిన్నర్ చేసేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. సన్సెట్ అయిపోయింది, బ్యూటిఫుల్ సన్సెట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.